టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్ లో ఒకవైపు లోతుగా విచారణ జరుగుతోంది, మరోవైపు యథావిధిగా వస్త్రాల తయారీ సాగుతోంది. టీటీడీకి పట్టు లేని వస్త్రాలు సప్లై చేసిన నగరి కొత్తపేటలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ పై కేసు నమోదైంది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ కి అనుబంధంగా మరో 3 తయారీ కేంద్రాలున్నట్టుగా తెలుస్తోంది. తయారీ కేంద్రాల నుంచి టీటీడీకి సప్లై చేస్తోంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. వస్త్రాల తయారీ కేంద్రాల్లో ఎవరిని కూడా అనుమతి చుట్టలేదు సిబ్బంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత 10 ఏళ్లుగా నగిరిలోని కొత్తపేట ప్రాంతంలో తయారవుతున్నటువంటి వస్త్రాలనే టీటీడీ కొనుగోలు చేసింది. టీటీడీకి దాదాపుగా 15 ఏళ్లుగా ఇక్కడి నుంచే వస్త్రాల సరఫరా సప్లై కొనసాగుతున్నట్టుగా విజిలెన్స్ తెలిసింది. అయితే విఆర్ఎస్ సంస్థ తనకు అనుబంధంగా ఉన్నటువంటి మరో 3 చోట్ల నుంచి ప్రొక్యూర్ చేసిన తర్వాత టీటీడీకి సప్లై చేసింది. దాదాపుగా 55 కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్రాలను హ్యాండ్లూమ్స్ అంటే ఒకటి విఎం రాజా పవర్ లూమ్స్ లిమిటెడ్తో పాటు విఆర్ఎస్ సప్లై చేసినటువంటి సంస్థల నుంచి టీటీడీకి వస్త్రాలు సరఫరా జరిగింది. అయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా టీటీడీ బోర్డు భావించిన తర్వాత పూర్తిగా విఆర్ఎస్ సంస్థ నుంచి కొనుగోలును ఆపు చేస్తూ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి. అయితే టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్లో ఇంటి దొంగల పాత్ర కూడా ఉందంటూ ఇప్పటికే నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో పట్టు వస్త్రాల క్వాలిటీపై ఇప్పటికే టీటీడీ కొన్ని ల్యాబులకు పంపింది. ప్రత్యేకించి సెంట్రల్ సిల్క్ బోర్డుకు సంబంధించిన ధర్మవరం, కాంచీపురం, బెంగళూరు ల్యాబుల్లో కూడా తనిఖీ చేసిన తర్వాత ఖచ్చితంగా సేకరించిన శాంపుల్స్లో ఎక్కడా కూడా నాణ్యత లేదు, పట్టు లేనటువంటి వస్త్రాలను పాలిస్టర్ వస్త్రాలనే టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించిన తర్వాత విఆర్ఎస్ సంస్థ పెద్ద ఎత్తున విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ నుంచి టీటీడీకి సరఫరా అయినటువంటి వస్త్రాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భావించినటువంటి టీటీడీ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోనే ఏసీబీకి కూడా ఈ కేసు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఏసీబీ ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టకపోయినా టీటీడీ మాత్రము చాలా ఫోకస్డ్గానే జరిగిన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నగిరిలో విఆర్ఎస్ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి మరో 3 సంస్థల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది. పట్టు లేనటువంటి వస్త్రాలను, పాలిస్టర్తో తయారైన వస్త్రాలను, నాసి రకమైన వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీటీడీ కూడా ఆరోపిస్తుంది. ఈ మేరకు టీటీడీ బోర్డు అభిప్రాయపడుతోంది.